ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు. ఈ మాట యోబు తన యొక్క బహుభయంకరమైన పరిస్థితులలో అనేకమైన వ్యతిరేకతలో శారీరకమైన కష్ట సమయాలలో ఈ మాట ప్రకటిస్తుండు. నిజంగానే మనం జీవితంలో అనుభవిస్తున్న సమస్యల్ని బట్టి ఫిర్యాదు చేయడం సర్వసాధారణం అయిపోతుంది. కానీ ఆ సమయంలో నా విమోచకుడు సజీవుడని యోబు అన్న మాట మన నోట నుంచి రాదు. వేరే వాళ్ళు ఏ విధంగా అయితే మన మీద తీర్పు తీర్చేస్తా ఉంటారో మనం కూడా చాలా సునాయాసంగా దేవుని మీద తీర్పు తీర్చేయడానికి వెనకబడం. చాలా సాధారణంగా అనేస్తా ఉంటాము, దేవుడు నాకు ఇది అనుమతించిండు, దేవుడు వల్లనే జరిగింది. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా అది వేరే వాళ్ళ మీద వేయడమో లేకపోతే దేవుడి మీద వేయడమో అదొక సామాన్యమైన విషయం. కానీ యోబు ఇక్కడ తన అచంచలమైన విశ్వాసాన్ని దేవుడి మీద పెట్టి, అది ఏదైనప్పటికీ నా విమోచకుడు సజీవుడని. మనం వస్తున్న పరిస్థితులు ప్రస్తుతం వరకే చూస్తూ ఉంటాం, లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల వరకే మన దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ యోబు మన ముందు ఒక పెద్ద సవాల్గా నిలబడుతుండు. ఆయన ఆలోచన, ఆయన దృష్టి ఇప్పుడు ఉంటున్న తన శారీరక కష్టం మీద లేదు, ఇప్పుడు ఉంటున్న తన స్నేహితులతో తను ఎదుర్కొంటున్న బాధ గురించి చెప్పట్లేదు, తన కుటుంబం నుంచి తను అనుభవిస్తున్న వేదన గురించి తను చెప్పట్లేదు. కానీ తను రాబోతున్న ఆ రక్షకుడు నా గురించి రాబోతున్నాడు, ఆ రక్షకుడు సజీవుడు, ఆ రక్షకుడు నా కొరకు రానై ఉన్నాడు. నా శ్రమలు, నా కష్టములు ఒకరోజు ఆయనను చూడగానే అవన్నీ పటాపంచలు అయిపోతాయని తన అచంచలమైన విశ్వాసం, తన ప్రగాఢమైన విశ్వాసం తను మనం ముందు పెడుతున్నాడు. కనుక మనం కూడా మన జీవితంలో ఇప్పుడు ఉంటున్న పరిస్థితుల గురించి బెంబలెత్తిపోయి కన్నీరు గార్చి అగో నాకు మాత్రమే ఇలా జరిగింది అని మనం చెప్పుకుంటూ మనం సమయము వెచ్చనం చేయవలసిన అవసరం ఏం లేదు. కానీ ఆ రానున్న రక్షకుడు నీ గురించి, నీ కష్టము, నీ దుఃఖము అంత తీసివేయడానికే, నిన్ను సజీవంగా ఆయన తన దగ్గరికి తీసుకెళ్ళడానికే ఆయన రాబోతున్నాడని ఈ మాట ద్వారా మనకు ప్రకటించబడుతుంది. కనుక ప్రభుని చూసి నువ్వు చిన్న చిన్న విషయాలకి భయపడొద్దు. చిన్నవి మనల్ని ఏమి చేయవు. రక్షకుడు మన కొరకు రాబోతున్నాడనే ప్రగాఢమైన విశ్వాసంతో దేవుని తట్టు చూసుకుంటూ మనం సాగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, యోబుకి ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉందో దేవా, అందులో మాకు ఒక్క పర్సెంట్ అంతా కూడా విశ్వాసం లేకుండా మేము ఎంతో బలహీనమైపోయి దేవా, ప్రస్తుతమున్న పరిస్థితులలో మీదనే ఫిర్యాదులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. అటువంటి ఫిర్యాదులు చేసే మనసు మా నుంచి తీసివేయండి. ఆయనకున్న విశ్వాసం మాకు కలిగించండి. నీ కొరకు ఇంకా నిలబడుటకు, అది కష్ట సమయాలా లేకపోతే దుఃఖకరమైన సమయాలలో నిలబడుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.